తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? అధిష్టానం రేవంత్ రెడ్డిని మార్చే ఆలోచనలో ఉందా? రేవంత్ రెడ్డి సైతం ఆ పదవికి రాజీనామా చేసేందుకు సంసిద్ధమవుతున్నారా? రేవంత్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తాడా అని ఆ నేతలు ఎదురు చూస్తున్నారా? రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎందుకు మార్చాలని అనుకుంటోంది? ఇంతకు రేవంత్ దేనికి రాజీనామా చేయబోతున్నారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో జూన్ 4న వెలువడే ఫలితాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలోనే మరో కొత్త అంశం తెరమీదికొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారని, త్వరలోనే ఆయన స్థానంలో మరో నేత పగ్గాలు చేపట్టనున్నారని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఈ విషయం ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకి ముందు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. జూన్ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడంతో వాటికి ముందే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. దీంతో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆశావహులు చాలా మంది టీపీసీసీ పదవి కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. టీపీసీసీ పదవి రేసులో చాలా మంది ముఖ్య నేతలున్నారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో పీసీసీ పదవిని ఇతర సామాజిక వర్గాలకిచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అదే సామాజిక వర్గం నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం, ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ అయిన భట్టి విక్రమార్క నియమించారు. కానీ భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. కానీ ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. కనీసం తనకు పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కర్ణాటక తరహాలో అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్నే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తన పేరును పీసీసీ పదవికి పరిశీలించాలని ఆయన గట్టిగానే కోరుతున్నట్లు సమాచారం. కానీ అధిష్టానం ఆలోచన మాత్రం భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు నాగర్ కర్నూల్ ఎంపీ సీటు ఆశించి భంగపడిన సంపత్ పేరు కూడా ఈ రేసులో వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మంత్రి పొన్నం ప్రభాకర్, వీహెచ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో మధు యాష్కి గౌడ్కి రాహుల్ గాంధీ సన్నిహితుడు కాబట్టి ఆయనకే ఈ పదవి వచ్చే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ ఇద్దరికీ రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది. సో రేవంత్ ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారికి పీసీసీ పీఠం దక్కే అవకాశము లేకపోలేదంటున్నారు. మైనార్టీల నుంచి ఇవ్వాలనుకుంటే మాత్రం షబీర్ అలీ, ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మాత్రం మంత్రి సీతక్క పేరు వినిపిస్తోంది. మొత్తానికి టీపీసీసీ పదవి కోసం ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. మరి ఆ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.